హామీ ఇస్తున్నా. నేను అందుకే సవాలు విసురుతున్నా. నీకేదైనా కానీ ప్రజలను ఓటు అడగాలంటే ఎవడు వివేకానంద రెడ్డి చంపాడో చెప్పి తర్వాత రా నువ్వు ఇక్కడికి. అవునా కదా? నాకు సమాధానంగా నీ చెల్లికి సమాధానం చెప్పు. అంటే నువ్వు మమ్మల్ని అందరినీ గొడ్డలతో చంపేస్తానంటే మేము భయపడిపోవాలా? అవసరమైతే ఒక పని చేయి, ఫ్యాన్ అంతా అరిగిపోయింది, తిరగడం మానేసింది, ప్రజలు సిద్ధంగా ముక్కలు ముక్కలుగా గుంజేసి డస్ట్బిన్ లో మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? కాబట్టి ఇప్పుడు గొడ్డలు గుర్తు పెట్టుకో. నీ ఎన్నికల గుర్తు గొడ్డలు గుర్తు పెట్టుకొని రా మా దగ్గరికి. నీకు అదొకటే మిగిలింది. ఎందుకంటే బెదిరిస్తావా నువ్వు? ఇదేం పులివెందల రాజకీయం అనుకుంటున్నావా? ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ రామచంద్రాపురం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఏం తమిళలో మీకు రోషం ఉందా లేదా? గొడ్డల రాజకీయాలు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విధ్వంసక రాజకీయాలు మీరు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నాశనం చేస్తా ఉంటే భయపడి ఇంట్లో పడుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? నేను పెట్టా డిఎస్సి. 14 సంవత్సరాల్లో 8 సార్లు డిఎస్సీలు పెట్టా. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పెట్టా. మొత్తం 11 సార్లు పెట్టాం. ఇప్పుడుండే టీచర్లో 70% తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో అపాయింట్ చేసిన వాళ్ళే. అది నా బ్రాండ్. నీ బ్రాండ్ 5 ఏళ్ళు ఒక డిఎస్సీ పెట్టావా? మళ్ళీ హామీ ఇస్తున్నా, యువతకి నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం. మళ్ళీ తమ్ముళ్ళు జాబు రావాలంటే గంజాయి రావాలంటే నువ్వు చేసింది ఏంటి? జే బ్రాండ్ లిక్కరు, ఎక్కడ చూసినా గంజాయి, ఇంకో పక్క ఎక్కడ చూసినా డ్రగ్స్. అవునా కాదా? మొన్నే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది వస్తే మనం ఏమైపోతాం నాకైతే అర్థం కావడం. అంటే తెలుగు జాతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. రక్షించడానికి నేను శివుడు మారిగా కంకణం కట్టుకున్నా. అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీరెవ్వరూ భయపడక్కర్లేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచం పెట్రోల్ పెట్టింది నేనే. మన యువతకి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపించి ఈరోజు ప్రపంచంలోని ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే శక్తించింది నేనే, తెలుగుదేశం పార్టీని. ఇప్పుడు